వరంగల్ నగరంలో నిన్న సాయంత్రం నుంచి చిన్నపాటి చిరుజల్లులు కురిశాయి. ఆ తర్వాత రాత్రి భారీ వర్షం నమోదైంది. ఈ నేపథ్యంలో చిన్న కుంటలన్నీ కూడా పొంగి పొర్లినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కిలావరంగంలో పడినటువంటి వర్షం కారణంగా అక్కడ ఉన్నటువంటి వరద అంతా శివనగర్కి వస్తుంది. శివనగర్లో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కాలనీలోకి నీరు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా కాలనీలోకి నీరు చేరింది. ఎంత ఫ్లోటింగ్ ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కుంటలన్నీ పొంగి పొరలడం వల్ల మొత్తం శివనగర్ ఆ పక్కన ఉన్నటువంటి ఈ కాలనీలకు మొత్తం లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. విపరీతమైన ప్రెషర్తో వస్తున్నటువంటి నీటి ఫ్లోటింగ్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ సామాన్యులు ఉదయం నుంచి ఇబ్బంది పడుతున్నారు. చాలా గత వర్షాకాలం వచ్చిందంటే చాలు శివనగరం ప్రాంతంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి వీటిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పనులుగా పూర్తి కాకపోవడం వల్ల శివనగర్లో ముంపు ప్రాంతం అయితే తప్పట్లేదు. పలు కాలనీలోకి పలు చోట్ల వేరువేరు చోట్ల కూడా కాలనీలోకి నీరు చేరింది, ఇళ్లలోకి నీరు చేరినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వస్తున్నటువంటి జనాలు ఇతర పనుల నిమిత్తం బయటికి పోవాలంటే వాళ్ళకి సమస్యలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనం ఈ ఆటో వస్తున్నటువంటి ఆ గల్లీలో కనుక కొంచెం ముందుకు వెళ్తే ఆ వందన స్కూల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాదాపు 20 ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డ్రైనేజీని క్లియర్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి ముంపును ముందు అంచనా వేయకపోవడం వల్ల ఒక్కసారిగా పెరిగినటువంటి వర్షం కారణంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎన్ని గంటల నుంచి నీళ్లు వచ్చినాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్ని గంటలకు వర్షం వచ్చింది, నీళ్లు బయటికి వస్తున్నటువంటి 4 గంటల నుంచి విపరీతం కురుస్తుంది. ఈ వర్షానికి భారీ వర్షం శివనగర్ లో వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ శివనగర్ అనేది నిత్యకృత్యంగా మారిపోయి నరకయాతన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి చాలా ఒక 5, 6, 10 సంవత్సరాల నుంచి దాన్ని చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు దాని నత్తనడక పనులు చేయడం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఏ మాత్రం చినుకు కూర్చున్నా కూడా మొత్తం శివనగర్ మెయిన్ రోడ్ల మీద 6 గంటల నుంచి ఉందండి. ఉదయం 6 గంటల నుంచి ఎవరు కూడా బయటికి లేని పరిస్థితి. పిల్లలు స్కూల్కి పోలేదు, మేము ఆఫీసులకు కూడా పోలేకపోతున్నాం. అంటే ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ఇవంతా మన కిలావరంగల్ గొలుసుకట్టు చెరువులన్నీ అన్ని కూడా తెగిపోవడం వల్ల, లేకపోతే నిండిపోవడం వల్ల పూర్తి స్థాయిలో శివనగరం మీద వరద పోటెత్తింది. ఇది ఎప్పుడు జరిగేదే కానీ ఎవరు కూడా దీని గురించి శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్న పరిస్థితి ఈ రోజు వరకు 2025 వరకు లేదు. నేను గత 15-20 సంవత్సరాల నుంచి నేను శివనగర్లో ఉన్నా. ఎప్పుడు ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఏంటి పరిస్థితి? 20 కాలనీలోకి చేరింది కదా, ఎట్లా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు? ఎలా ఉన్నాయి? 34వ డివిజన్ శివానగర్లో బీశాస్త్ర వెనకలలో 20 ఇళ్లకు నీళ్లు పోయినాయి. నవజ్యోతిలో 20-30 ఇళ్లకు నీళ్లు పోయినాయి. టోటల్గా 150 ఇళ్లకు నీళ్లు పోయినాయి. ఎట్లున్నాయి వాళ్ళ పరిస్థితులు? వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు కూడా అన్నం తినలే. మీరు ఏం చేస్తారు అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ మీరు రంగంలోకి దిగి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంది? మీరు అంటే దాదాపుగా ఇళ్లకు నిలిపోయిన అన్ని కుటుంబాలకు కూడా తీసుకొచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్, వాటర్ అరేంజ్మెంట్ చేస్తున్నామండి. ఈ వరద తగ్గితే ఇంకొంచెం క్లియర్ చేస్తామండి. ఈ మోరీలు అన్ని క్లియర్ చేసామండి. ఒక దాదాపు 20 ఫ్యామిలీలను సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజన ఏర్పాట్లు, వాటర్ ఏర్పాట్లు చూస్తున్నామండి. వాళ్ళు పంపించే ప్రయత్నం జరుగుతుంది. అవునండి. అంటే ఈ వరద ఎప్పటిదాకా ఉండదని అంచనా? ఇక వర్షం బట్టండి, వరద బట్టి వర్షం పైనుంచి ఫ్లోటింగ్ వస్తుందండి. పైనుంచి ఫ్లోటింగ్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మేము ఎంత క్లీన్ చేస్తుంది అవుతుందండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం శివనగర్ ప్రాంతంలో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బైకులన్నీ కూడా మునిగిపోయినాయి, వాటిని పైకి ఎక్కించుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం అంటే రాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా ఉదయం 6 గంటల నుంచి మొదలైనటువంటి వరద పరిస్థితి కాలనీలోకి చేరింది. దాదాపుగా వందన స్కూల్ నుంచి మొదలు పెడితే ఇటు అంటర్ రోడ్ వరకు పూర్తి స్థాయిలో పలు కాలనీలోకి నీరు వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి శివనగర్ ప్రాంతంలో ఈ ముంపు ప్రాంతాన్ని పోగొట్టడం కోసం అండర్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల శివనగర్ వాసులకి, లోతట్టు ప్రాంత వాసులకి ముంపు భయం తప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వర్షాకాలం కనుక వర్షంలో ఒక మోస్తారు వర్షం పడితే కనుక ఖచ్చితంగా ఈ కాలనీలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలా 20 కాలనీలోకి నీరు చేరినటువంటి సిచ్యువేషన్ మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రజలు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మున్సిపల్ సిబ్బంది వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను అంటే వాటర్ ఆగకుండా, స్టాగ్నేషన్ కాకుండా ఫ్లో కావడం కోసం కావాల్సినటువంటి చర్యలు అయితే డ్రైనేజీని క్లియర్ చేస్తూ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎవరన్నా ఇంట్లోకి నీట్గా వాళ్ళకి పాలు అవి నిత్యావసర వస్తువులు తీసుకోలేక వృద్ధులు ఇబ్బందిగా పడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళని వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 20 మందికి సంబంధించినటువంటి
జనాలని రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించే ప్రయత్నం చేస్తారు. వృద్ధులు, చిన్నపిల్లలు సమస్య తలెత్తగానే వాళ్ళని వెంటనే తీసుకెళ్లేలాగా డిఆర్ఎఫ్ టీంలు కూడా రంగంలో దింపి అందుబాటులో ఉంచారు. మున్సిపల్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం వాళ్ళతో పాటుగా ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు, అలాగే డ్రైనేజీ క్లియర్ చేసే వాళ్ళందరూ కూడా కాలనీలో తిరుగుతూ ఎక్కడికక్కడికి క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వరంగల్ నగరంలో సుమారుగా 15 కాలనీలోకి నీరు చేరింది. ఉదయం నుంచి దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా, సాయంత్రం వరకు కూడా ఈ నీటి ప్రభావం అలాగే ఉంటుంది. కాలనీలో ఉన్నటువంటి నీళ్లు, ఇళ్లలోకి చేరినటువంటి నీళ్లు అలాగే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. వర్షం థెరపీ ఇస్తే రికవరీ అవుతుంది. మళ్ళీ వర్షం కనుక పడితే కనుక మరొక రోజు పాటు ఇక్కడ వరంగల్ నగరంలో ఉన్నటువంటి జనం వాళ్ళకి ఈ సమస్య తప్పే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్, టీవీ వరంగల్.